ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, ఆరాధ్యనీయుడా, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. నిన్నటి రాత్రి అంతను కూడా మీ యొక్క కంచెలో మా గృహాన్ని భద్రపరిచినందుకు వందనాలు. మీ రెక్కల చాటున మా అందరికీ తండ్రి మంచి నిద్రను దయచేసినందుకు స్తోత్రాలు. ఏ సమస్య, ఏ బలహీనత, ఏ శత్రువు మా దగ్గరికి రాకుండా మమ్మల్ని ఆవరించకుండా కాపాడారు ప్రభువా. అందును బట్టి వందనాలు నాయనా. ఈ ఉదయకాలాన్ని చూడాలని అనేకులు ఆశపడి ఉన్నప్పటికీ తండ్రి మమ్మల్ని ప్రేమించి మరొక నూతనమైన దినాన్ని మాకు అనుగ్రహించారు, మా కుటుంబానికి అనుగ్రహించారు. ఈ రోజున మరలా ఈ విధంగా సజీవులుగా మిమ్మల్ని స్తుతించుకునే విధంగా నిలవబెట్టారు. అందును బట్టి మీకే లెక్కించలేని స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును అని అయా కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాల ద్వారా అయ్యా మీరు సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, కొన్నిసార్లు అయ్యా మేమే జ్ఞానులమని, మేమే అన్ని తెలిసిన వారమని, మీ మాట వినకుండా, మీ యందు భయభక్తులు కలిగి లేకుండా తండ్రి జీవిస్తున్నట్లయితే అయా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, శోధనలలో పడిపోవాల్సి వస్తుంది. గనుక అయా మీ యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి మంచి ఆరోగ్యం కలిగి, మంచి శక్తి కలిగి, బలము కలిగి జీవించమని తండ్రి మీరు తెలియపరుస్తున్నారు. ఎవరైతే బిడ్డలు తండ్రి ఇంకా మీకు లోబడనటువంటి వ్యక్తులుగా ఉన్నారో, చెడుతనముతోనే జీవిస్తున్నారో, ఈ రోజు ఈ ఉదయాన్ని వారితో మాట్లాడి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. వారికి తండ్రి మంచి శక్తిని దయచేయండి ప్రభువా. వారిని అన్ని విషయాల్లో కూడా మీరే దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా ఉదయాన్నే లేవగానే ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా వారి ఆలోచనలకు, వారి తలంపులకు, వారు అనుకుంటున్న కార్యాలకు తండ్రి మీరు తోడై ఉండండి. బిడ్డలు ఏ పనైతే ఈరోజు చేస్తూ ఉన్నారో, ఉద్యోగం, వ్యాపారం, పరిచర్యలు, ఏ పనిలో ముందుకు సాగుతూ ఉన్నారో వాటన్నిటిలో ప్రతి బిడ్డ కూడా 100 ఫలించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో కార్యాలు జరిగించండి. ఆగిపోతున్న పనులు కూడా ఈ రోజున మరలా పునఃప్రారంభించబడే కృప దయచేయండి. నూతనంగా ఈరోజే పనులు ప్రారంభిస్తున్నారు వారందరినీ కూడా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాము. ప్రయాణాల విషయంలో కృప చూపించండి నాయన. ఏ అపాయం, ఏ ప్రమాదం ఏ బిడ్డ దరికి రాకుండా నాయన మీ దేవదూతల కంచె ఏర్పాటు చేయండి. వారు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నా, అది నీటి మార్గమైన, ఆకాశ మార్గమైన, అయా రైలు మార్గమైన, రోడ్డు మార్గమైన, ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా సురక్షితముగా ప్రయాణించుటకు కృప దయచేయండి తండ్రి. అయ్యా ఎవరికి ఏ లోటు లేకుండా నాయన మీ సహాయం అనుగ్రహించండి. ఆర్థిక అవసరతలు తీర్చండి అయ్యా. అప్పుల్లో పడిపోకుండా కృప చూపించండి తండ్రి. అనారోగ్య సమస్యలు ఎవ్వరికి ఈరోజు రాకుండా అయ్యా ప్రతి బిడ్డకు శక్తినివ్వండి ప్రభువా. అయ్యా ఆకలితో ఎవ్వరు కూడా బాధించబడకుండా ప్రతి అవసరతను కూడా మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ప్రాముఖ్యంగా మేము చేస్తున్న పనుల ద్వారా, మా మాటల ద్వారా మీ నామం అవమానపరచబడకుండా మీ నామాన్ని ఘనపరిచే అవకాశం మాకు దయచేయండి. మీ చిత్తమేమిటో కనిపెట్టి ఆ పనులే చేయడానికి కృప చూపించండి. మా సాక్ష్యాన్ని కాపాడుకునే సహాయం దయచేయండి ప్రభువా. అపవాది వలలో ఎవ్వరు పడిపోకుండా, లోక సంబంధమైన వ్యక్తుల చేత మోసపోకుండా, లోక ఆకర్షణలకు ఆకర్షింపబడి తమ యొక్క ఆత్మీయ జీవితంలో కృంగిపోకుండా ప్రతి బిడ్డకు వాక్య జ్ఞానం దయచేయండి ప్రభువా. గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా కృప చూపించండి తండ్రి. అయా రిపోర్ట్స్ విషయంలో, డెలివరీస్, ఆపరేషన్స్ విషయాలలో సహాయం దయచేయండి. అనుకూలంగా ప్రతి పరిస్థితిని మార్చండి అయా. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారయ్యా,
మంచి జ్ఞానము, మంచి తెలివితేటలు, జ్ఞాపక శక్తి కలిగి వారు మీ సాక్షులుగా నిలవబడే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము, ఈ రోజున మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి తండ్రి. ప్రభువా, ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు లేకుండా క్షమించే హృదయం, తగ్గించుకునే హృదయం, ఆయా ప్రశాంతమైన జీవితం మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మేమును నోరు తెరిచి ఒక్కరికైనా మీ యొక్క సువార్తను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతు పాలిభాగస్తులుగా మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.